ఓకే, మరి పంచ్ పటాకాలో ఈరోజు ది ఫస్ట్ టాపిక్ ఇస్ అతి వినయంగా ఎప్పుడు ఉంటాము. అతి వినయం అనగానే నాకు మొట్టమొదటిగా గుర్తొచ్చేది రవి వాళ్ళ అసిస్టెంట్ సాయి. అతి వినయం దూర్త లక్షణం అనే సామెతకి చాలా దగ్గరలో ఉంటాడు. అసలు ఎలాంటి ఏం కావాలరా? టాయిలెట్ ఓరాదరా, మీరు వెళ్తేనే ఫస్ట్, తర్వాత రా మరి పోయేసొద్దాం ఇద్దరం కలిసి. అతి వినయంగా ఎప్పుడు ఉంటారు? కమాన్ గైస్. ఇప్పుడు డాడీ ఇంట్లో ఉన్నప్పుడు తాగుతూ ఉంటారు. సో మనం కూడా వెళ్ళి తీసుకొని ఒక పెగ్గేసి, ఏంటి డాడీ ఇలా ఉంది, ఇట్స్ వెరీ నాస్టీ, వావ్ ఐ కాంట్ డ్రింక్ ఇట్, హౌ ఆర్ డ్రింకింగ్ దాట్ అని ఇలా చెప్తూ ఉంటే 2 పాటలు పెట్టింది ఇంట్లో మంచి సినిమా అవుతుంది. మోటార్ బైక్ పైన వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మాట్లాడుకున్నప్పుడు, అంటే దొరికినప్పుడు. బోబో, ఎక్కడ లేని ఆస్కర్ అవార్డు విన్నింగ్ ఆర్టిస్ట్ బయటకు వచ్చేస్తారు. చనిపోతుంది. సరే ఒక పని చేయి, నీ పర్సు నాకు ఇచ్చి వెళ్ళిపో. ఇదిగోరా ఒక 500 పెట్టుకోరా, పెట్టుకొని పూలు అనుకుని తీసుకెళ్ళరా. నెక్స్ట్ అప్పిచ్చిన వాడు తన అప్పు వసూలు చేసుకొని వచ్చినప్పుడు, నా డబ్బు లేరా మొన్న తీసుకున్న 500. అరే మొన్న తీసుకున్న 500 లేవురా. అరే డబ్బులు ఎప్పుడు ఇస్తావే? నా 1,00,000 రూపాయలు ఎవరా? ఒకళ్ళ మించి ఒకళ్ళమ్మో. నెక్స్ట్, బేసిక్ గా కత్తి లాంటి కూతురు నా మామ ఇంటికి వచ్చినప్పుడు అతి వినయంగా చెప్పదలుస్తాం. నేను బయట అమ్మాయిలే, నా సొంత మామ కూతురు కానీ తప్పేంటి? సొంత మామ కూతురు. అది నా ఆస్తి. నాన్న కొంచెం పెద్దగా అయిన తర్వాత ఆస్తి వాటాలు అడుగుతారు. ఆస్తి అడిగిన పర్లేదు కానీ కబ్జా చేస్తే ఇంకా ప్రాబ్లం. నెక్స్ట్, డాడీని డబ్బులు అడగాల్సి వచ్చినప్పుడు వినయం చూపిస్తా. ఇగో మీ డాడీ సీను, మమ్మీ నేను దా బిడ్డ. ఏమండి ఇది వచ్చింది అంతే కదా, లోపలికి వెళ్దాం అంటారు అనుకుంటా. ఏంటమ్మా? కాలేజ్ లో ప్రాజెక్ట్ కి మనీ. కాలేజా? నువ్వు ఎప్పుడు కాలేజ్ వెళ్ళి స్కూల్ కదా ఇంకా నువ్వు? నెక్స్ట్, పెళ్లి చూపులకు పోయినప్పుడు నేను తండ్రి పిల్లని తీసుకొచ్చిన ఎట్లా చెప్తావు? ఇగో బాబు అమ్మాయిని చూడు. బాబు నువ్వు చైన్ స్నాకర్ కన్నాలు కొట్టేట్టుడువా? ఏమైనా అడగాలనుకుంటే అడుగు వినయంగా. మా అబ్బాయి ఇప్పటివరకు అబ్బాయిలు తప్ప అమ్మాయిలు చూడలేదు. ఓకే నెక్స్ట్, ఎగ్జామ్ హాల్లో స్లిప్ పెట్టి దొరికినప్పుడు. నెక్స్ట్, నాకెవరైనా డబ్బులు అప్పడితే నేను వినయంగా ఉంటాను. ఒక 500 ఇవా? లేవండి ఇప్పుడే అయిపోయింది. సరే 200 ఇవా? జస్ట్ ఇప్పుడు బస్ పాస్ తీసాను, అయిపోయింది. ఒక 10 రూపాయలు ఇవా? ఇప్పుడే 5 స్టార్ చాక్లెట్ కొన్నాను, నాకు అయిపోయింది. 1000 రూపీస్. ఏటీఎం కార్డు ఇస్తాను. నెక్స్ట్ టాపిక్, స్టూడెంట్స్ కి ఎలాంటి రూల్స్ పెడితే నచ్చదు? సెల్ ఫోన్స్ తెచ్చుకోకపోవడం. సెల్ ఫోన్స్ నాట్ అలౌడ్ అని రూల్స్ పెడితే మండుతుంది. ఎక్కడ మండుతుంది చెప్పు? ఆ పదం జీతం స్టార్ట్ అవుతుంది చెప్పు. గుండెలో కాలుతుంది. నెక్స్ట్, కాలేజ్ లో బాయ్స్ గర్ల్స్ మాట్లాడుకోవద్దని రూల్ పెట్టినప్పుడు. ఇంకా కాలేజ్ లో 75% అటెండెన్స్ మినిమం అన్నప్పుడు. ఎందుకో మార్కులు తెచ్చుకొని పాస్ అవుతాం చాలు కదా. 75% అటెండెన్స్ ఉండాలి. 75% వల్లే నన్ను సెకండ్ ఇయర్ నుంచి బయట కొడేసిండ్రు. నెక్స్ట్,
నెక్స్ట్ ఇప్పుడు దీనికంటే అన్నిటికంటే మెయిన్ రూల్ నచ్చింది ఏంటంటే ప్రతి స్టూడెంట్ కి ఎగ్జామ్ అనే రూల్ మాత్రం 100% నచ్చదు. ఎగ్జామ్ లో 90% మార్కులు తెచ్చుకోవాలన్నప్పుడు వీళ్ళకి ఎగ్జామ్ ఉండకూడదు, అవును. అటెండెన్స్ ఇది ఉండకూడదు, ఏం ఉండకూడదు. కానీ ఫస్ట్ జాబ్ లో జాయిన్ అయ్యడం మాత్రం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే సార్ మంత్లీ ఒక 60,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నా సార్, ఇది మాత్రం కావాలి. ఇది మాత్రం కావాలి. ఒక పల్లెటూరి బామ సిటీకి వచ్చి ఎంత రచ్చరచ్చ చేస్తుందో చూడాలంటే లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ విక్టరీ వెంకీ. బేసికల్ గా ముసలాళ్ళు అంటేనే చాదస్తం. ముసలాళ్ళ నుంచి చాదస్తం పుట్టింది లేక చాదస్తం నుంచి ముసలాళ్ళు పుట్టారు నాకు తెలియదు. ఒక ముసలావిడ సిటీకి వచ్చింది. సిటీకి వచ్చాక సిటీ అంతా చూపించమనేసి వాళ్ళ మనవడిని టార్చర్ పెడుతుంది. ఏ విధంగా? వాళ్ళ మనవడి పేరు వచ్చేసి సీను. సీన్గా గాడిదిట్రా. ఏంటి బామ్మ? ఏం లేదురా, నాకు ఈ సీటు మొత్తం చెప్పియా. సీటు కాదురా గాడిది, సిటీ మొత్తం తిప్పి చూపి. సరేలే చూపిస్తానులే, నువ్వు ఆరోగ్యని దా ఎక్కువ. ఎక్కడి పట్టుకపో? ఇక నన్ను గా బుద్ధుడు ఉంటాడు కదా, గాడికి పట్టుకపో. ట్యాంక్ బండ పట్టుకపో, తీసుకెళ్ళి ట్యాంక్ బండి కాడ. అబ్బా దేవుడా బుద్ధుడా ఎంత చక్కగా ఉన్నావు తండ్రి. అబ్బా నేను చూస్తాను అనుకోలేదు జన్మకమ్మా తండ్రి. నాకు బిడ్డ వస్తానా? ఎటు పోతానవే? పోయా కోనెట్ల తాళం చేసేస్తా, పుణ్యం వస్తుంది. కోనెట్ల తాళం చేస్తావా? అవ్వ మంచి నీళ్ళు కదా, ఊక గారిది అట్లా అనద్దు. దేవుడి నీళ్ళను, దేవుడున్న నీళ్ళలో ఒక్కసారి ముక్కు మునిగి లేస్తే పాపాలన్నీ పోతాయి. పాపాలు పోవుడు కాదే, ఫస్ట్ నువ్వు పోతావు. గారిది ఊక అట్లా అనద్దు. ఇట్లా అంటే ఏం చెప్తాను మీద చల్లుకుంటాను బిడ్డ. మంచి పుణ్యం వస్తుంది. హుషన్ సాగర్ నీళ్ళు నీ మీద. ఇక బిడ్డ ఇక్కడ వడ్డానం రోడ్ ఉంటదా? ఎక్కడ? నెక్లెస్ రోడ్. గదే నల్క్లెస్ రోడ్. సరే ఎక్కువ బామ్మ, ఇదే నెక్లెస్ రోడ్ చూడు. బిస్కెట్లు ఎత్తాను గాడిద కొడక. ఏందే ముసలు అట్లా మరి లేకుంటేంద్రా? సిమెంట్ ఉంటే సిమెంట్ రోడ్ అంటారు, డాంబర్ ఉంటే డాంబర్ రోడ్ అంటారు, కంకర్ ఉంటే కంకర్ రోడ్ అంటారు. ఇక్కడ ఎక్కడ నక్లీస్ ఉన్నదిరా? నక్లీస్ ఉంటేనే కాదురా నక్లీస్ రోడ్ అన్నది. బామ్మ దీని పేరు అదే. అబ్బా సరే గాని నన్ను ఐలమ్మ బాక్స్ పట్టుకపోరాదు. ఐలమ్మ బాక్స్ ఏంటిది? ఓ ఐమాక్స్. గదే. సరేనా ఐమాక్స్ తీసుకెళ్ళారు. లోపలికి వెళ్ళారు. ఎక్స్లేటర్ ఉంది, పైకి వెళ్తున్నాయి. ఏంది కొడక మెట్లన్నీ పైకి పోతాయి. 7 కొండలలో కూడా ఇది వెచ్చిస్తే అందరు చక్కగా పోతారు కదా. దాన్ని ఎస్కలేటర్ అంటారు బామ్మ. ఏంది వేసుకొని లేపుతారా? లేపుతారు కాదే ఎస్కలేటర్. దాన్ని ఎక్కితే తీసుకోపోతుంది. ఎక్కువ వెళ్ళక పట్టుకో. అబ్బా మెల్లగా పైకి పోతున్నారు. గాడిది ఇది లేపుతారు కాదరా, మరి ఎక్కుతే లేపుతారు. ఇక్కడ ఉండి నేను టికెట్ తీసుకొని వస్తా అనేస్తున్నా. అక్కడ పాప్కార్న్స్ ఉన్నాయి. అబ్బా పేలాలు కొడుకకి పేలాలు ఎట్లా? యు మీన్ పాప్కార్న్? ఇప్పుడు పాప్కార్న్ కనమంటే నేనెట్లా కంటారా గాడి? ఇప్పటికే నలుగురిని కన్నా, నువ్వు ఇప్పుడు పాపన్ కనమంటే ఎక్కడి నుంచి కనాలరా? బామ్మ వాడు పాపన్ కనమలేదే పాప్కార్న్ అన్నాడు. ఏదో ఒకటి ఊక గాడి కొడుకు ఏది తమ్మనట్టు మాట్లాడతారు. సరే టికెట్లు తీసుకున్నావా? ఎంత కోటి? 500 కోటి. అంటే రెండింటికి 1000 రూపాయలు. 1000 రూపాయలా? మన సినిమా చూడడానికి వచ్చినవా సినిమా తీయడానికి వచ్చినవరా? లోపలికి వెళ్తుంటే వాడు మేడం ఎక్స్క్యూజ్ మీ టికెట్. మేడం కానీ గానికి ఎందుకు ఇచ్చుర్రా? ఇయ్యాలమ్మా. గాడిద కొడకన్నా 1000 రూపాయలు చెప్తారు. పైసలు పుణ్యానికి వచ్చినాయిరా? బామ్మ అది కొట్టద్దే, ఆడు చింపే లోపల. ఏం చింపుడా ఏందో గాడిద కొడుకున్నాడు. లోపలికి వెళ్ళగానే ఏందిరా 1000 రూపాయలు పెట్టి ఒక్క లైట్ వేపియలే, గాడిద కొడుకు ఒక్క ఫ్యాన్ పెట్టియలే. మన ఊళ్ళో తడకల టాకి చుట్టూ ఫ్యాన్లే ఉంటాయి కాదురా? బామ్మ అదంతా నువ్వురా కూర్చున్నారు. సినిమా పడింది, ఫైటింగ్ సీన్. ఏ కొట్టు గాడి కొడుకుని కొట్టు, అంగ పెట్టి గుద్దు బిడ్డ గుర్తు పెట్టి ఇట్లా గుద్దు ఇట్లా ముందట. ఏ బామ్మ ఏంటి మీ ముందున్న సినిమా చూడాలద్దా? నువ్వు సినిమా చూస్తానవరా గాడిది? ఇప్పటిదాకా దాని మూతిలో మూతి పెట్టబడితేవి, దాని సంకల తల పెట్టబడితేవి.
ఏం పొరగాలి అవ్వా అవ్వ చూడు అటు చూడరు గాడిద కొడుకులారా అబ్బా ఏందా బా అనేసరికి వీళ్ళని హీరోయిన్ తీసుకొని జీబులో పాడుతాడు. ఏంది ముసలు ఎటు పోతానవా గాడిద కొడుకు హీరోయిన్ పట్టుకొని అటు పోతాను రా వెనకకెళ్ళి థియేటర్ పక్కకెళ్ళి పోతాడు. వెళ్ళి పోతాడు ఏమో సౌండ్ ఇట్టనే వినిపించింది గిట్లకెళ్ళి ఇట్లా వేయండి. అది డిటిఎస్ బామ్మ సరౌండింగ్ అట్లా తిరుగుతాడు. ఏం తిరుగుడురా ఎవ్వ ఏంది అనసరికి వీళ్ళను అప్పుడు రాడుతో హీరోని కొట్టాడు. అయ్యా మంచి పోరాన్ని కొడతావురా ఏం గాడిద కొడుకురా పుట్టగతులు ఉండే చచ్చిపోతావురా గాడిద కొడుక గంత పోరాన్ని కొట్టేవావా అనసరికి పక్కనున్న ఒక ఆవిడ ఏ బామ్మ ఏంటి నువ్వు అసలు నీకు బుద్ధి ఉందా ఎందుకు సినిమా చూడనిస్తావా లేదు అసలు మైండ్ అసలు నీకు తెలుసు అసలు మాకు అర్థం అవట్లేదు. ఎట్టా నువ్వు ఆడదానివా గాడిదానివా అనసరికి ఆవిడ బౌన్సర్స్ చెప్పింది. ఇద్దరి ముసల్దాన్ని వీళ్ళని ఇద్దరు కలిసి బయటికి నెట్టేశారు. బయటకు నెట్టేసి బాగా గుమ్మేశారు అన్నమాట. ముసలి నువ్వు చేయబట్టి నన్ను గుమ్మిరు. ఏంద్రా పోరేమో గెలికినావుగా నువ్వు లోపల నేనేం గెలికినా నువ్వు గెలకంది అది నిన్ను ఎందుకు దాన్ని ఇచ్చింది వాళ్ళని పిలిచి అబ్బా నాతో మాట్లాడుకుంటే దాన్ని గెలికినావు ఇంటికి రాని సంగతి చెప్తాను అయ్యతోని. మరి మా ఫ్లోకింగ్ వెంకీకి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? 20 years అమ్మాయి అబ్బాయి ప్రపోజ్ చేసుకోవడం కామన్. అదే 60 years ముసలోళ్ళు ప్రపోజ్ చేసుకుంటే ఎలా ఉంటుందో చేసి చూపించండి. ఇద్దరు ముసలి ప్రపోజ్ చేసుకుంటే ఎలా ఉంటది? ఎదేగో సీను రేవుకి పిలిచావటే సీను నాకు నీ ముడతలు పడ్డ చర్మం అంటే మస్తు ఇష్టం తెలుసా. అన్నిటికన్నా ముఖ్యంగా ఇక చూడు నీ ముందు 2 పళ్ళు రాలిపోయినాయి చూడు అవంటే ఇంకా ఇష్టము. ఇక నీ బట్టతల మీద అబ్బా ఆమ్లెట్ వేసుకోవచ్చురా. నా పాత చీరలన్నీ నీ బట్ట గుండు మీద వేసి ఇస్త్రీ చేయొచ్చు. ఎదేగా శ్రీముఖి నువ్వంటే ఇంకెంత ఇష్టం తెలుసా నాకు. అబ్బా నీ కన్ను ఒక ఇటు పోయి ఒక కన్ను అటు పోయి ఇట్లున్నావు చూడు ఆ 2 కన్నులు అంటే మస్తు ఇష్టం నాకు. ముఖ్యంగా ఈ మధ్య నువ్వు తుమ్ముతాను తింత శివుడే పడుతుంది కదా అబ్బా. అన్నిటికన్నా నువ్వు ఈ మధ్య డాన్స్ చేస్తున్నావు కదా నేను డాన్స్ చేస్తున్నారా ఇగో ఇదే ఈ స్టెప్ అంటే మస్తు ఇష్టం. ఐ లవ్ యూ. గెటప్ లకు పెట్టిందే పేరు. ఫర్ ద ఫస్ట్ టైం పట్టా స్టేజ్ మీదకి గెటప్ వేసుకొని వస్తున్నాడు. లెట్ మీ కాల్ అప్ ఆన్ స్టేజ్ గెటప్ సీనా. క్రికెట్ పూర్వం 60 ఓవర్లు ఉండేది. తర్వాత టెస్ట్ మ్యాచ్ టెస్ట్ మ్యాచ్ అక్కడ నుంచి 60 తర్వాత 50 తర్వాత మన రీసెంట్ నుంచి 20 ఓవర్స్. మన డక్వర్త్ లూయిస్ వస్తే 10 ఓవర్లు అన్నారు. 2030లో అటు 11 మంది ఇటు 11 మంది పిలుస్తారు గ్రౌండ్ కి పిచ్చి అటెండెన్స్ చేస్తారు. నువ్వే గెలిచిన కప్పు తీసుకో. మన సుధాకర్ అంటాడు నేను అలాగే క్రికెట్ లో మంచి స్థాయిలో వెళ్ళిపోవాలని చెప్పేసి ఒక కోచ్ దగ్గరికి వెళ్ళాడు. వాటి గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నీకు తెలుసు లేదో కొన్ని క్వశ్చన్స్ అడుగుతా ఆన్సర్ చెప్పేస్తే నేను టీవీ తీసుకుంటా అని చెప్పారు. అడగండి సార్ ఓవర్కి ఎన్ని బాల్ ఉంటాయి సార్? నో బాల్ ఒకటి ఉంటుంది సార్, వైడ్ బాల్ ఉంటుంది సార్, డెడ్ బాల్ ఉంటుంది సార్, ఫుల్ టాస్ బాల్ ఉంటుంది సార్. ఓకే నో బాల్ అంటే ఏంటి సార్? చేతిలో బాల్ లేకపోతే నో బాల్ అంటారు సార్. డెడ్ బాల్ అంటే ఏంట్రా సార్? బాల్ పగిలిపోతే డెడ్ బాల్ అంటారు సార్. సరే ఇదంతా కాదురా. ఫుల్ టాస్ అంటే ఏంటి సార్? రాత్రి ఫుల్ తాగి తర్వాత టాస్ చేస్తే ఫుల్ టాస్ అంటారు. చాలా మంది క్రికెట్ చూసేటప్పుడు కొంతమంది సెంటిమెంట్ పాటిస్తూ ఉంటారు. వాడు ఎప్పుడైనా బాత్రూమ్కి వెళ్ళి వచ్చాడు, బాత్రూమ్కి వెళ్ళి రాగానే 4 కొట్టాడు. అమ్మ సచిన్ 4 కొట్టాడు, నేను బాత్రూమ్కి వెళ్ళాను, నేను బాత్రూమ్కి వెళ్ళాను, సచిన్ 4 కొట్టాడు, మళ్ళీ వెళ్తా మళ్ళీ 4 కొట్టాడు. సడన్ గా వచ్చాడు, వికెట్ పడిపోయింది. అంటే బాత్రూమ్కి వెళ్తే వికెట్ పడింది, వీడికి బాత్రూమ్ వస్తుంది, అక్కడ వికెట్ పడకూడదు. తొందరగా అయిపోయినట్రా మ్యాచ్, బాత్రూమ్కి వస్తున్నారు ఇంకా 30 ఓవర్లు అన్నారా. సో ఇప్పుడు కొంతమంది ఆటగాళ్ళు, క్రికెట్ ఆటగాళ్ళు వాళ్ళ హావభావాలు, వాళ్ళ బౌలింగ్ యాక్షన్
ఎలా ఉంటుందో చేసి చూపిస్తాను ఇప్పుడు. ఫస్ట్ ముత్తై మురళీధరన్, శ్రీలంక. రోటీలు ఉన్నాయి చూడు, రోటీలు. Oh my బాలేదు. God. మలింగ. అంతే రే, నువ్వేసారు అడి చేతులకు దైత్రుడు. హర్బన్ సింగ్. ఒక్కడు బిల్లలకు ఒక్కడు బిల్ల ఆచి బూచి. అమ్మడే బాగా ఎక్కెళ్ళిపోయింది. అక్తరు బౌలింగ్ ఎలా చేస్తారంటే కంగ్రాచులేషన్స్, పైకి రన్లో మీరు విన్నారు. ఇప్పుడు బ్యాటింగ్, మన బ్యాటింగ్ దగ్గర ఎవరు? సచిన్ గారు. ఫస్ట్ సచిన్ నుంచి వెళ్దాం. నవ్వుతుంటాడు, అవతల కామెడీలో కనిపిస్తున్నాయి వీడికి. ఎలా ఉంటుంది సచిన్ది? అదే గంగూలీ లెఫ్ట్ హ్యాండర్ రా. జస్ట్ లేపే కంగారు పడతారు. ఇది అటు వెళ్ళిపోద్ది మొత్తం. ఆయనకి పాప తెలుసుగా, గ్లాసెస్ మర్చిపోతే ఆయన కనిపించదు ఆయనకి. గ్లాస్ ఎవరు లేడేంటి, బౌలర్లు ఎవరు లేడేంటి, మ్యాచ్ అయిపోయింది, ఆల్రెడీ అందరూ వెళ్ళిపోయారు. అదే రాబిన్ తప్ప. మొత్తం వికెట్లు అడ్డం పెడతాడు కాల్ తీసుకెళ్ళి. ఇక్కడ వికెట్లు ఉంటే రే బాలకి తెచ్చి కొడతావు. బేసిక్ గా ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరైనా ఇవ్వడం జరుగుతుంది, కానీ నీ స్టైల్స్ అద్దరిపోతున్నాయి కాబట్టి ఇంకో ఇద్దరు ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ ఎలా చేస్తారో చేసి చూపించేస్తే వీళ్ళు ఎంజాయ్. ఓకే, యువరాజ్ సింగ్ ఒక్కసారి అండ్ ఎంఎస్ ధోని. యువరాజ్ సింగ్. అబ్బా కింద కొంచెం దినుసులు, మన మసాలా దినుసులు వేస్తే మొత్తం పొడైపోతుంది. సారీ, ఇంకా బాల్ వేయలేదు. సారీ సారీ సార్. ధోని. ఓకే, ఈ రోజు ది ఫస్ట్ టాపిక్ ఇస్ అమ్మయ్యా ఇంకా చచ్చిపోతే చాలరా అని ఎప్పుడు అనిపిస్తుంది? నేనంటే ఇష్టపడే అమ్మాయి నా దగ్గరకు వచ్చి నా కాలర్ పట్టుకుని గట్టిగా ఒక్క క్షణం లిప్లో పెట్టి ఆ క్షణం అరే నీకు లిప్ లాక్ పెడితే అది వస్తుంది కదా ఫస్ట్. చాలా క్రేజీగా ఇచ్చావు నాన్న ఫస్ట్ ఆన్సరే. నెక్స్ట్ సన్నీలతో డేటింగ్ చేసి సన్నీ లియోన్తో డేటింగ్ చేసినాక నువ్వు ఉంటావురా. నెక్స్ట్ సుధాకర్ స్కిట్స్ చూసినప్పుడు అబ్బా చనిపోయారు కామెడీ ఉంటది కదా. కూసమ్మా, కూసా అక్క, కూసా.
నేను మహేష్ బాబు పవన్ కళ్యాణ్ ముగ్గురం కలిసి ముగ్గురం మల్టీ స్టారర్ గా ఒక సినిమా తీసిన తర్వాత నేను చచ్చిపోయినా పర్లేదు. హీరో పక్కన హీరోయిన్ ఎవరు కావాలి? టైటానిక్ హీరోయిన్. అదే అది మునిగినట్టు నువ్వు కూడా మునుగుతావు, మమ్మల్ని ముంచుతావు. కూర్చో. మహేష్ బాబుతో హీరోయిన్ ఛాన్స్ వస్తే సమంత గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండే, నువ్వు సెల్లార్ నుంచి చూడాల్సి వస్తుంది మహేష్ బాబు. నెక్స్ట్. అరే 100 మంది ఇడు మంచోడ్రా అంటే చాలు, అప్పుడు చచ్చిపోవాలనిపిస్తుంది. అరే 100 మంది అనరా నువ్వు మంచోడివి దానికో రీజన్ ఉండాలి. నీ బట్టలు సూపర్, అందుకే మంచోడివి. అట్లనే వెనకాల చూడకుండా దూకి చచ్చిపోయాడు వెనకాల. నెక్స్ట్. నీ రేంజ్ లో నేను కూడా 10 మందికి బయట ఎక్కడ వెళ్తే అక్కడ ఒక సెల్ఫీ అడిగేలా ఉంటే చాలా. అంటే ఇండైరెక్ట్ గా రవిని నువ్వు చచ్చిపోమంటున్నావు. నువ్వు ఒక నిమిషం ఆగు, నేను కూడా వెనకాల వచ్చి దూకి నెక్స్ట్. నా లవర్ నాకు ఫుల్ డే ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు అది ఏది ఎప్పుడో ఒకసారి దొరికిద్దని కోరిక. నువ్వు సావరా, నీకు సావు లేదు. నెక్స్ట్. నాకు రకుల్ ప్రీత్ సింగ్ నువ్వు హీరో ఏం పేరు? స్టేజ్ మీదకి రా. ఏం చేసి చచ్చిపోవాలనుకుంటున్నావు? నాకు ఇష్టమైన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. లేదు ప్రీత్. లేదు లేదు నేను అంటాను నా వెనుక. రకుల్ ప్రీత్ ప్రీత్ నా ఫేవరెట్ హీరోయిన్ రకుల్. ఒక్కసారి నీతో హీరోగా చేయాలని నాకు ఆమె కోరిక అనుకుంటే చాలు, చచ్చిపోవాలనిపిస్తుంది. రకులు ప్రీతి సింగ్ ని నేను పర్సనల్లీ కలిసాను. నీకు ఇంతకు వస్తుంది, సరిపోద్దా? అయితే ఉంది, మనసు ముఖ్యం. రైట్. నెక్స్ట్. ఒక్క రోజు లాస్ట్ సైకిల్ అవార్డు కూడా చాలన్నా. సార్ నాన్న ఎవడు ఆపట్లేదు నాన్న, నేను యూ హ్యావ్ ఫుల్ ఫ్రీడమ్. ఓకే నంబర్ ఇవ్వండి. నంబర్ అడుగుతాడే. పవన్ కళ్యాణ్ గారితో ఒక హగ్ తీసుకొని డిన్నర్ చేసి అతనితో 1 hour ట్రావెలింగ్ చేస్తే చాలు. నీది నాది సేమ్. ఆ రోజు ఇంకా చాలు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు దయచేసి మీరు ఈ ప్రోగ్రామ్ చూస్తుంటే గనక మా కోరిక నెరవేర్చండి. వీడిని తట్టుకోలేక చాలా మంది చచ్చిపోతున్నారు. మనం పవన్ కళ్యాణ్ గారిని కలిస్తే చంపడు, 100 ఏళ్ళు బతుకుంటే శక్తినిస్తాడు. రైట్. నెక్స్ట్. నా ఫేవరెట్ హీరో నితిన్, నా ఫేవరెట్ యాంకర్ రవి. మీ ఇద్దరితో కలిసి ఇష్టంగా ఒక హగ్ తీసుకొని చచ్చిపోయినా చాలిగా. సూపర్. జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఉన్న టీమ్ లీడర్స్ అందరినీ బాహుబలి 2 లో చూడాలని ఆశ. అరే నువ్వు ఎందుకు చావాలనుకుంటున్నావు అడిగారా? రాజమౌళి గారిని ఎందుకు చంపాలనుకుంటున్నావు అని అడగలేదు. సెకండ్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. పొట్టిగా ఉండడం వల్ల, పొడువుగా ఉండడం వల్ల లాభాలు ఏంటి? పొట్టిగా ఉంటే లాభాలు ఏంటంటే, పొట్టిగా ఉన్న వాళ్ళు చార్లీ చాప్లిన్ అవ్వచ్చు, సచిన్ టెండూల్కర్ అవ్వచ్చు, రచరవి అవ్వచ్చు. రే రే సచిన్ టెండూల్కర్ రా, రచ్చరా వేడా? నేను అంత గొప్ప నాకు ఇప్పుడే తెలుసు. ఇంకోటి పొడుగు ఉండడం లాభాలు ఏంటంటే అమితాబ్ బచ్చన్ అవ్వచ్చు, ప్రభాస్ అవ్వచ్చు, తోపు శ్రీని కావచ్చు. వెరీ గుడ్. నెక్స్ట్. పొట్టలకి క్యాన్సర్ రాదు. ఎందుకు రాదు క్యాన్సర్? రాదంట, నేను చూసిన టీవీలో. నెక్స్ట్. పొడుగా ఉండడం వలన పొట్టిగా ఉండే అమ్మాయిని మంచిగా చూడొచ్చు అన్న.
రౌడీజం చేయొచ్చు, పొడుగుంటేనా? పొట్టిగుంటే భయపడొచ్చు. నెక్స్ట్ నెక్స్ట్ పడుకున్నోళ్ళు మంచాలు సరిపోవు, పట్టుకున్నోళ్ళకి మంచాలు సరిపోవు. వెంకీ. పొట్టిగా ఉండడం వల్ల మనం స్నానం చేస్తుంటే ఎవరికి కనబడదు, పొడుగ్గా ఉండడం వల్ల లాభం అందరు స్నానం చేస్తుంటే అవలీలగా చూడొచ్చు. ఓకే రచ్ రవి నువ్వు. పొట్టిగా ఉండడం వల్ల గవర్నమెంట్ ఆఫీసెస్ అంటే గుర్తొచ్చేదే ప్యూన్స్. మరి ప్యూన్స్ చేసే విచిత్రాలు ఎలా ఉంటాయి అంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు రచ రవి. అవునా, ప్రపంచంలో మనం చాలా అంటే ప్రొఫెషనల్స్ చూస్తూ ఉంటాం. నాకు వింతగా అనిపించిన ప్రొఫెషనల్ అటెండర్ ప్యూన్స్. అంటే ప్యూన్లు అటెండర్లు ఎలా ఉంటదంటే డోర్ లేని ఇల్లు చూస్తావు, గంట లేని గుడి చూస్తావు, కానీ అటెండర్ లేని ఆఫీస్ కూడా. భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి, అవునో కాదో నాకు తెలియదు, కానీ ఇటు క్లయింట్ కి ఆఫీసర్ కి మధ్య అనుసంధానమైనది మాత్రం అటెండర్ గాడే. ఎంత అంటే ఎంత కాన్ఫిడెంట్ అంటే నేను ఒకసారి పోయినా అటెండర్ల దగ్గర పోయి, అన్న మీది ఇంత గర్వంగా చెప్తున్నారు కదా, ఏంటి మీ కాన్ఫిడెన్స్ అంటే ఒక అటెండర్ పోయి అంటారు, రవి భాయ్ ఆఫీసు టీ లాంటిది, ఆఫీసర్ సాసర్ లాంటాడు, కానీ అటెండర్ కప్పు లాంటాడు. టీ తాగాలంటే సాసర్ లేకుండా నడుస్తుంది, కప్పు లేకుండా నడుస్తుందా రవి భాయ్? ఆఫీసర్ రాకున్నా ఆఫీస్ లో వర్క్ నడుస్తూ ఉంటది, కానీ అటెండర్ రాకుండా ఒక్క రోజున ఆఫీస్ లో వర్క్ నడుస్తుంది అని చెప్పమని రవి భాయ్ ఒక ఆఫీసర్ అంటాడు. ఎలా జరుగుతుంది అంటే తాళం వేసుకోవేది మేమే కదా రవి భాయ్. నేను కూడా గమనించిన, మన ఆఫీసులో చూస్తుంటాం, ఆఫీసర్ తోటి పని చేయించుకోవాలనుకుంటే 5,000 రూపాయలు ఖర్చు వస్తుంది, కానీ అటెండర్ తో పని చేయించుకుంటే 500 అయిపోతుంది. అప్పటికి క్లూ ఇస్తాడు, నేనున్నా కదా రవి భాయ్, సాయంత్రం కలువు, ఎక్కడ అడ్రస్లు చూడు ఎలా ఉంటాయో, అమృత వైన్, అశ్విని వైన్. ఆఫీసర్ జాబ్ చేయాలంటే ఆఫీస్ ఉండాలి, ఏసీ వేసిన ఆఫీస్, కానీ అటెండర్ పని చేయాలంటే సాయంత్రం పూట 6 గంటల సేపు బార్ లో కూర్చోబెడితే అన్ని క్లూలు తెలిసిపోతాయి. ఏం లేదు, అక్కడ కూర్చున్నాక బాటిల్ ఇప్పేదాకా ఒక ముచ్చట, బాటిల్ ఇప్పినాక ఒక ముచ్చట. అప్పటిదాకా నాకు రచ్చుడు ఇష్టం ఉండదు భయ్, ఇట్లా నాకు తీసుకుంటే అస్సలు ఇష్టం ఉండదు అంటాడు. బాటిల్ ఓపెన్ చేయగానే నీకెందుకు రవి భయ్, రేపు పొద్దున్న నీ ఫైల్ అయిపోతుంది. ఒకసారి ఒకవేళ మనం చిన్నోళ్ళ దగ్గర నుంచి ఎందుకు పోవాలి పని మీద అంటే, గవర్నమెంట్ ఆఫీసులలో ప్రైవేట్ ఆఫీసులలో ఎక్కడైనా ఎందుకు మనం లీగల్ గా పోదాం, మనం ఒక 5,000 ఖర్చు అయినా మంచిదే, ఆఫీసర్ ద్వారా పోదాం అనుకుంటాం. 5,000 ఖర్చు పెట్టిన ఆఫీసర్ గ్రీన్ పెన్ తో సైన్ అవుతుంది, కానీ రౌండ్ సీల్ దొరకదు. ఎందుకంటే ఆ రౌండ్ సీల్ అటెండర్ జేబులో ఉంటుంది. ఆఫీసర్ తెలుసుకుంటే సైన్ 2 నిమిషాలు అవుతుంది, కానీ అటెండర్ అప్సెట్ అయింది అనుకో, నీ ఫైల్ దొరకకుండా పోతుంది, మీద ఉన్న ఫైల్ కిందికి పోతా అంటది. ఆఫీసర్ కు నమస్తే సలాం పెట్టేవాడు ఉన్నాడో లేడో తెలియదు, కానీ అటెండర్ అనగానే జుకాం అనేటోడు మాత్రం అందరు ఉండాలి. ఇంకా చిత్రమైన విషయం ఏంటంటే అటెండర్లు, ఒకసారి మనం ఆఫ్టర్ ఆల్ అటెండర్ అన్నాం అనుకో, వాడు ఎలా అంటాడు తెలుసా, ఆఫ్టర్ ఆల్ కాస్తా ఒక ఆఫీసరు జాగ్రత్తగా బాధ్యతలు నిర్వర్తించాలంటే వాడు ఏసీలో కూర్చోవాలి, ఆ ఏసీ ఆన్ చేసేవాడే ఈ అటెండర్ సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, అటెండర్ అనేవాడు లేకపోతే ఈ రోజులో నోరునుందే రాజ్యం, బలముందే రాజ్యం. అరే గుడిని గుళ్ళో ఉన్న లింగాలను మింగేసే ఈ లోకంలో ఆ ఆఫీసును జాగ్రత్తగా, ఆ ఫైల్స్ ను జాగ్రత్తగా చూసుకుంటూ బ్రతికేది ఈ అటెండర్ సార్. కొంతమంది అటెండర్లు ఉంటారు 24/7 తీర్థాయ నమః, సమాధానం చెప్తే అక్కడికి వస్తుంది. మన సమాధానం ఎలా ఉంటుంది చూడండి. ఏదైనా ఆఫీస్ లో క్వశ్చన్ అడగండి, అరే నా ఫైల్స్ ఉన్నాయి, దాని మీద సిగ్నేచర్లు అయినాయా? అయితే తొందర ఎందుకు పడతావు? లేదు సార్ తో మీటింగ్ ఉన్నది, నాకు పోయి కలవాలి. సార్ మీటింగ్ ఉన్నదా? పో, మీ సార్ నువ్వు పోయి ఒక్క కడ కూర్చోపోయి, ఇక్కడ మాతో పనే లేదు కానీ. అరే మొన్న 500 ఇచ్చిన కదా మీటింగ్ ఏర్పాటు. మొన్న పోయి రేట్లు పెరిగినాయి, నీ ఫైల్ కింది పోయింది తెలుసా మొన్న. అరే నేను కమిషనర్ ఆఫ్ పోలీస్, నువ్వు ఆఫ్టర్ ఆల్ అటెండర్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, నీ ఫైల్ రేపు మాయమ కూడా కావచ్చు.
సరే రాత్రి నేను ఊర్వశి బార్లు ఉంటా, మీకు వీలైతే కొంచెం. అరే గంటల పని అయిపోతుంది, నువ్వు ఆడికి అత్తపో. సూపర్ రచ్ రవి. మరి మా ప్యూన్ రచ్ రవికి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? అన్న అటెండర్ గురించి బాగా చెప్పారు ఆఫీస్లో. అదే అటెండర్ ఇంట్లో ఎలా డామినేషన్ ఉంటుంది? సూపర్ తమ్ముడు, నువ్వు తోపర్పించుకున్నారా. ఆఫీసర్ అనేవాడు టైంకు తింటాడో లేదో తెలియదు, బిస్కెట్లు తినుకుంటూ సైన్లు చేసుకుంటూ కార్లో తిరుగుతా అంటాడు. కానీ అటెండర్ మాత్రం టైం టు టైం తలకాయ కూర ఉండాల్సిందే. ఇంటి వెనక డామినేషన్ ఎలా ఉంటుంది తెలుసా? ప్రతిదీ కొందరు అటెండర్లు సిస్టమే పెడతారు. హారన్ బండి హారన్ వినంగానే బకెట్తో నీళ్లు బయట పట్టుకొని ఉండాలి భార్య. ఎందుకు? కాళ్ళు కడుక్కోవడానికి. కొద్దిగా లేట్ అయింది అనుకో, అందుకే ఇంటికి రానన్నా నేను, అందుకే వేరే పెళ్లి చేసుకుంటా అన్న. దేవుడా లోపల పని ఉండదు. ఏం పని అక్కడ ఆఫీసర్లకు సమాధానం చెప్పి ఇక్కడికి వస్తా అంటే ఒక బకెట్ పెట్టుకోవడానికి, ఒక బకెట్ పట్టుకొని ఉండడానికి నీకు టైం దొరకదు. లోపడి పోయినాం. ఫుడ్ తినేటప్పుడు ప్రతిదీ ఏరుతా ఉంటాడు, ఎందుకంటే ఆ డామినేషన్ ఉంటుంది కదా. సాయంత్రం వరకు అమ్మి వచ్చి ఉంటాయి. ఆ జేబు మాట్లాడుతుంది, ఆయన మాట్లాడు. ఒక్క రోజు కూడా ఆయన మాట్లాడు, అన్ని జేబే మాట్లాడుతుంది. ఇలా తింటాడు. తీసుకోరా నీకు కావాలంటే ఏదైనా తెప్పి నాకు రండి పెట్టు, నాకు నీ అమ్మ ఉప్పు కారం ఉన్నది. ఇలా ఆఫీసర్లు తింటారు ఇట్లాంటి, నేను తింటాను. నేను ఆఫీసర్లు ఇవే తింటారు అయ్యా. ఎందుకు? వాళ్ళకి షుగర్లు బీపీలు ఉంటే టెన్షన్లతోటి, మనకేముంటుంది టైం టు టైం అన్ని సెట్ చేస్తాం కాబట్టి మన అన్ని బందోబస్తు ఉంటాయి. ఏమైంది బోటి కూర ఉన్నదా? లోపలికి వెళ్ళి పట్టుకెళ్ళా. బోటి కూర లేదు అన్నారనుకో, నేను ఇంటికి రానే. అదే ఆఫీసులో ఒకదాన్ని పెళ్లి చేసుకుని అల్లనే ఉంటా గానీ ఈ ఇంటికి రానే నేను. అయ్యో దేవుడు అట్లా నాకు మరి, లేకపోతే నేను ఆఫీసర్ అనుకుంటాను అనే. ఇంటికి టైం టు టైం రావడానికి అటెండర్ని, వచ్చే వరకు అన్ని ఉంటేనే నేను చేస్తా. సో ఇవాళ ఫస్ట్ టాపిక్, ఆడవాళ్ళు పొట్టి పొట్టి బట్టలు ఎందుకు వేసుకుంటారు? వాళ్ళకి బట్టలు వేసుకోవడానికి బద్ధకం కావాలి. మొత్తానికి వేసుకోకుండా ఉండొచ్చు కదా మరి, అంటే సగం సగం ఎందుకు అని. డి విటమిన్ కోసం. బేసిక్ గా ఏంటంటే ఇలాంటి పొట్టి డ్రెస్లు వేసుకున్నప్పుడు స్కిన్ ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు సూర్యకిరణాలు అనేవి పడి, సూర్యుడు ఏడున్నాడే, సూర్యకిరణాలు అనేవి పడి గ్లో వస్తాం కాబట్టి డి విటమిన్ కోసం అద్భుతమైన గిఫ్ట్ వస్తుంది. ఆగు నీకే చెప్తా. విటమిన్ డి పొద్దున డాక్టర్లు చెప్పారు 7 నుంచి 8 గంటల వరకు ఎండలు నిల్చోండి రా అని. సరే విటమిన్ డి కోసం అనుకుందాం. వీళ్ళు బయటకు వెళ్తే వెనక 2 అసిస్టెంట్లు అంబ్రెలా పట్టుకుని బయటకు వస్తారు. ఏడొస్తుంది అంబ్రెలాకి విటమిన్ డి మీకా? అంటే అది అంబ్రెల్లాకి రిఫ్లెక్ట్ అయ్యి కాళ్ళకు వస్తుంది. అబ్బాయిలను సంకనాచి నాకించడానికి. సూపర్ ఆన్సర్. మా బతుకు నాశనం చేయడానికి గింత వేసుకొని వస్తారు. ఎక్స్పోజ్ చేసి అబ్బాయిలను తొక్కేయడానికి. మేము ఎక్స్పోజింగ్ చేస్తే మీరు బతకలేరు. ముమెత్ ఖాన్ సన్నలేనని ఫీలింగ్ వాళ్ళకి. ఎవరికి పడకుండా అడ్వాన్స్ బుకింగ్ ఉంది. సెకండ్ టాపిక్ ఏంటో చూద్దాం. సో అబ్బాయిలే ఎందుకు ఖర్చు పెడతారు గర్ల్ ఫ్రెండ్ తో వెళ్తే బయటికి? డబ్బులు ఖర్చు పెట్టకపోతే అతను వదిలేసి వేరే వాడిని తగులుకుంటుందని. నిజంగా చెప్పు, నువ్వు మీ బాయ్ ఫ్రెండ్ ఫ్యూచర్ లో లేకపోతే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ లేదు. అదే అంటే అనుకో వెళ్తే వాడు ఖర్చు పెట్టకపోతే నువ్వు వదిలేస్తావా? వదిలేస్తా. ఇంతమంది కాలేజ్ స్టూడెంట్స్ లో ఒక స్కూల్ పాపను ఎందుకు తీసుకొచ్చాను? స్కూల్ పాపనా? స్కూల్ పిల్లలకి వీళ్ళందరూ కాలేజ్ స్టూడెంట్స్. అక్కడ చూడు స్కూల్ పిల్లలకి అవన్నీ నాలెడ్జ్ ఉండదు కదా. స్కూల్ పాప ఒక్కసారి నిల్చో అమ్మా. చూడు ఏ క్లాస్, నువ్వు 6th క్లాస్ కదా. నువ్వు స్కూల్ అనుకుంటున్నావు, నేనైతే హాస్పిటల్ నుంచి డైరెక్ట్ తీసుకొచ్చారు అనుకుంటా. కాదు, నేను ఇంటర్ సెకండ్ ఇయర్. పటాస్ కామెడీ చేస్తుంది. నెక్స్ట్ జోక్ నువ్వే చెప్తావు. రెడీ? ఒకటేమో జోక్స్ నాకు రావు. ఇంకో జోక్ చెప్పింది. ఓకే, థర్డ్ జోక్. ఏదైనా నీకు తెలిసిన ఒక జోక్ చెప్పమ్మా. జోక్ చెప్పమ్మా. మీరు చాలా అందంగా ఉన్నారు. ఎప్పుడు అబ్బాయిలు ఎందుకు ఖర్చు పెట్టిస్తారు? అమ్మాయిలు వాళ్ళే బయటికి తీసుకెళ్తారు కాబట్టి వాళ్ళే ఖర్చు పెట్టాలి. టీచర్ అంటే చెప్తుంది ఇప్పుడు. అది సృష్టి ధర్మం అండి, దాన్ని ఎవరు మార్చలేరు. మేడం అది మీరు చెప్పడం కరెక్ట్ కాదు మేడం. ఎంత సృష్టి ధర్మం అయినా మేమెందుకు ఖర్చు పెట్టాలి మేడం? అమ్మాయిలను కూడా ఒక్కసారి ఖర్చు పెట్టమనండి.
రూపీస్ అలాగ అప్పుడప్పుడు పెడుతుంటాను రా. ఊరిపిస్తుంది చిల్లర పక్కల చిల్లర పండగ చేసుకున్నాడు. నెక్స్ట్ ప్రెస్టేజ్ కోసం ఏడుంటది అది కోటి పక్కన ఉంటది కదా. మా ఇంటి కాడనే. ఓ 2 కేజీలు ఇవా ప్లీజ్. నెక్స్ట్ వాళ్ళకి వాడుకోవడానికి కంపల్సరీ ఒక బాయ్ ఫ్రెండ్ కావాలి కాబట్టి నిన్ను వాడుకొని పిప్పి చేసేదా. నెక్స్ట్ గర్ల్స్ కి లవ్ లో పడేయడానికి అదొక ఎరా. మీరు ఫిషర్ మ్యాన్, మేము సీలో చేపలు. మీరు అలా వేస్తే మేము అలా చిక్కిపోయి కొట్టుకుంటున్నాం. నెక్స్ట్ ముద్దు ముచ్చట తీరడానికి. అదే ఖర్చు పెట్టేది అదే రా. ఒక ముద్దిస్తుందనో ఎప్పుడైనా ఇంకేమైనా హగ్గిస్తుందనో. మీ స్వార్థం రా, స్వార్థపలు రా, సెల్ఫిష్. ఎవడన్నా యూత్ లో ఉన్నప్పుడు వాటి గురించి మాట్లాడతాడు, అది వాటి నైజం. అందుకే మరి అబ్బాయిలు ఖర్చు పెట్టాలి. మీరు ఎందుకు మా దగ్గర రావద్దు మరి, మేము ఇట్లాంటి వాళ్ళం కదా. ఎందుకు వస్తుర్రు? అయినా మమ్మల్ని సినిమాకి తీసుకెళ్ళు, అయినా మాకు చాక్లెట్లు ఇప్పి, అయినా మాతో ఐస్ క్రీమ్ నాకుపి, ఎందుకు ఇవన్నీ? మా డాడీ డబ్బులు సేవ్ చేస్తున్నాం. నెక్స్ట్ మోసపోవడంలో పెద్ద బక్రాలు వాళ్ళే కాబట్టి. మీ సంతోషం కోసం, మీ హ్యాపీనెస్ కోసం మేము మోసపోతున్నాం. అది మా నెక్స్ట్ పూర్వజన్మలో మిత్రులం కాబట్టి ఆ మాత్రం ఖర్చు పెట్టకపోతే ఎలా? నాయనో ఈ ఆన్సర్ కోసం పూర్వజన్మ వరకు వెళ్ళి రావాలి. నెక్స్ట్ నా పేరు మౌనిక. నువ్వు 3 పూటలు తిను కడుపు నిండా, సెట్ అయిపోతుంది. ఎలాంటి ప్రాబ్లం ఉండదు నీకు, సరేనా? అబ్బాయిల డిమాండ్ పెంచుకోవటం కోసం. అంటే మార్నింగ్ షో, మ్యాట్ని, ఈవినింగ్ షో, నైట్ షో లాగా మీరు కూడా ఉండాలి 4 అని. లంచ్ కూడా. ఫస్ట్ లక్కీ స్టూడెంట్ ఇస్ శివాని. శివానికి నువ్వు టాపిక్ ఇవ్వరా, ఏదన్నా మంచి టాపిక్ ఇవ్వు. శివాని, నీకు యాక్టింగ్ వస్తుందా? రాదు. యాక్టింగ్ రాదు కదా, అయితే అదే టాస్క్. మనందరికి సింహ సినిమా ఎంతమంది చూసారు? సింహ నో పోలీస్, ఆ డైలాగ్ నువ్వు కొడితే ఎలా ఉంటుందో చూడాలనుకుంటా. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. పోలీస్ ఎక్కడ? మేడం బయట భోజనాలు చేస్తున్నారు మేడం మొత్తం. ఇదే డైలాగ్ ని సిగ్గుపడితే చెప్తే ఎలా ఉంటుందో అలా చెప్పు. పోలీస్ ఎక్కడ? కల్తీ చేసిన. సిగ్గుపడట్లేదు. రవి పడతాడు చూడు, సిగ్గుపడరా. పోలీస్ నీతో కల్తీ మందు తాగాడని రైతుని పోలీసులు అదే కల్తీ మందు నోట్లో వేసి చంపారు. అప్పుడు నో పోలీస్. స్కూల్ పిల్లల బస్సు అట్టా తిరిగి కింద పడిపోతే అమ్మ నాన్న అయ్యా అబ్బా అని మొత్తుకుంటే నో పోలీస్. అప్పటి లెవ్వని నోరు ఎప్పుడు లేస్తుందే. శివాని చాలా బాగా చేసింది కదా, ఒకసారి శివానికి చెప్పట్లు. నెక్స్ట్ పార్టిసిపెంట్ ఇస్ సమర్థ. మరి మా సమతకి నువ్వు ఇస్తున్న టాపిక్ ఏంటి? రాలిపోయే పువ్వా నీకు రాగాలి. ఆ పాట ఒకసారి పాడు. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడు నీడులే. ఇదే పాటని కొంచెం ఏడుస్తూ పాడదా? ముందే కొంచెం సెంటిమెంటల్ పాట, దాని మీద ఏడుపు యాడ్ చేయి. ఇప్పుడు ఏమనుకుంటే సడన్ గా రవి చచ్చిపోయాడు. నేను చచ్చిపోయా, నీ ఎదురుగా శ్రీముఖి శవం ఉంది. ఇప్పుడు ఎట్లా పాడుతూ పాడు. అమ్మా అమ్మా అమ్మా, నువ్వు శవం దగ్గర ఉన్నావు, భోజనాలు కూర్చోట్లేదు. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే.
రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే కోపం తోటమాలిని తోడు నీడులే ఇదే పాట మీద 3 మార్లు డాన్స్ చేసుకుంటూ పాడాలి. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలిని తోడు నీడులే. సూపర్ 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 సూపర్. ఓకే మరి యహీ హే మేరా ఆటలో నెక్స్ట్ స్టూడెంట్ ఇస్ నర్సప్ప. చూడప్ప నర్సప్ప. పెట్టు సెట పీడ పిక్కించి కట్టు జోడెట్టు కొలరు ఎత్తు నీ చెప్పుల దాకా చొక్కా మడచెట్టు. నాన్న నువ్వు లంచ్ లో డిన్నర్ లో బ్రేక్ఫాస్ట్ లో ఏం చేస్తుంటావు? మరి ఇంత ఎనర్జెటిక్ స్టూడెంట్ కి నువ్వు ఇచ్చే టాపిక్ ఏంటి? నీ ఫేవరెట్ పాట ఏమైనా ఉందా? ఏ పాట నీకు? అత్తరు సాయి. ఆహా రెడీ, అదే పాట రెడీ. కానీ అత్తరు సాయి మంచోడమ్మా ఉత్తరం వచ్చింది, ఉత్తరం వచ్చిన ఈ వేళ కూలో లేడాయే. అందరి మొగోళ్ళు చెరువుకు వెళ్ళి చేపలు తెస్తుంటే, చెరువుకు వెళ్ళిన నా మొగడు కప్పలు తెచ్చిండే, కప్పలు తెచ్చిండే. అరే అందరి మగోడు గుంటూరెళ్ళి గుడిసెలు వేస్తుంటే, గుంటూరెళ్ళిన నా మొగుడు గుంతలో పడ్డాడే. అందరి మగోడు సంఘం వెళ్ళి సరుకులు తెస్తుంటే, సంఘం వెళ్ళిన నా మొగుడు సవితిని తెచ్చిండే. ఇదే పాటని నీ బాధ నీ దోస్త్ చెప్పుకుంటున్నావు, బాగా తాగేస్తున్నావు. రవి ఆ ఫ్రెండ్ దారా కూసుందాం దారా మందేయండి. తీసుకురా. ఏమైనా అంత బాధలున్నావు? అరే మామా నా బాధ చెప్తాను ఇక. నువ్వు ఊగకుండా చెప్పరా ఏ బాధ అన్నా. ఏమైంది మామ? ఏమన్నది పిల్లవ రాత్రి? అందరు మగోళ్ళు చెరువుకి వెళ్ళి చేపలు తెస్తుంటేనంట, నేను చెరువుకి వెళ్ళి కప్పలు తెచ్చినంట. కప్పలు ఎందుకు తిన్నారా మనం చేపలు తింటుంటే? కనిపించలే అట్లనే తినేసిన. సూపర్, నువ్వు అందుకే నీకు ఇంకో పెద్ద చెప్తారా. అయితే అందరు మగోళ్ళు సరుకులు తెచ్చారంట మస్తు. నేను ఆడొక పోరు బాగుంది ఆయనతో సౌతి తీసుకొచ్చిన. నువ్వు మొగోడు రా బంగారం. నీ గ్లాస్ ఏదిరా మరి చేతిలో కుట్టవరా? తర్వాత ఏమైందిరా? ఒకసారి గుంటూరు వెళ్ళేంటి మా ఎన్నో అందరు గుడిసెలేస్తురని ఉట్టే కట్టెలు వేస్ట్ అని నేను గుంతలోనే పట్టింటి మామ. నువ్వు మొగోడు రా బంగారం. నీకు ఇంకో నీ గ్లాస్ ఏదిరా మరి చేతిలో కుట్టవరా? కింద పెట్టా నువ్వు. ఇప్పుడు ఎడుగురా? యహీ హే మేరా ఆటలో నెక్స్ట్ స్టూడెంట్ శ్రీముఖి. ఒక్కరి పేరు కాకుండా ఇద్దరిది వెరైటీగా. ఫస్ట్ స్టూడెంట్ నేమ్ ఇస్ అనిత. నవ్విందే పిల్ల నువ్వా, పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కవా పిల్ల నువ్వా. గణేష్. ఓకే రవి, మరి వీళ్ళిద్దరికి నువ్వు ఇచ్చే టాపిక్ అనిత అండ్ గణేష్. ఖుషి సినిమాలో నడుము సీన్ ఉంది కదా, ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏమో ఆ పాప, నడుము చూపించేది బాబు. గాలి వస్తుంది, ఇప్పుడు గాలిగాడు వస్తున్నాడు. సిద్ధు చెప్పు. నువ్వు చూస్తున్నావు? ఏం చూస్తున్నాను? పేపర్ చూస్తున్నాను, చూడద్దా? నువ్వు చూడేది బాగాలేదు. ఏం చూస్తున్నా? బానే చూస్తున్నా, నకలు బానే ఉన్నాయి. నువ్వు నా నడుము చూస్తున్నావు. లేదు నేను చూడలేదు. చూసావు? లేదు సిద్ధు. చూసావు? లేదు. చూసావు? లేదు. చూసావు? దీన్ని బట్టి నీ సైకాలజీ ఏంటంటే నువ్వు పెద్ద అందగత్తవని నీ ఫీలింగ్. నిన్ను చూసి అందరు అబ్బాయిలు పిచ్చిగా నిన్ను అడ్మైర్ చేయాలని నీ కోరిక. అదంతా వదిలే. ఇవన్నీ తెలిసి కూడా తెలియనట్టు నాటకాలు ఆడుతున్నావే, దీన్ని ఏమంటారు చెప్పు? లవ్ అంటారు.
కెమెరాలో నెక్స్ట్ స్టూడెంట్ ఇస్ కార్తిక్. ఏదో ఒకటి చేసి జోక్స్ చెప్పి మమ్మల్ని నవ్వించాలి. అయితే సికింద్రాబాద్ లో ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటారు అనమాట. అయితే చాలా విపరీతంగా కొట్టుకుంటుంటే ఒక వ్యక్తి అంటాడు అనమాట, నేను గుంజి కొడితే నారాయణ గుల పడతావు అంటాడు. అయితే ఇంకో వ్యక్తి ఏమంటాడంటే కొంచెం మెల్లగొట్టవా ఆర్టీసీ క్రాస్ లో సినిమా విసిపోతా అంటాడు. అయితే ఒక వ్యక్తి చెత్త పడేయడానికి వెళ్తాడు అనమాట. వెళ్ళినప్పుడు ఆఫీసర్ చెప్తాడు, ఇక్కడ చెత్త వేస్తే పోలీసు వాళ్ళు తీసుకువెళ్తారు అని అంటాడు. అయితే ఆ వ్యక్తి ఏమనుకుంటాడు అంటే, పోతావని చెత్తనే కదా పోలీసు వాళ్ళు తీసుకుపోయేది అనుకుంటాడు. అయితే 3 చీమలు ఉంటాయి, ఎర్ర చీమ, తెల్ల చీమ, నల్ల చీమ. తెల్ల చీమ మీ ఇంట్లో ఉంటుందా? తెల్ల చీమలు ఉంటాయి. తెల్ల చీమలా? అవును. దానికి కూడా మేకప్ వేసినావా నేను? అయితే ఎర్ర చీమ తెల్ల చీమ కలిపి నల్ల చీమను అడుగుతాయి. నల్ల చీమ నువ్వు ఎందుకు నల్ల ఉన్నావు అంటే, నేను ఎండలో బాగా తిరుగుతాను కాబట్టి నల్ల ఉన్నా అంటది. అయితే తెల్ల చీమ నల్ల చీమ కలిపి ఎర్ర చీమలు అడుగుతాయి. ఎర్ర చీమ నువ్వెందుకు ఎర్ర ఉన్నావు అంటే, నేను మనుషుల రక్తం తాగుతాను కాబట్టి ఎర్ర ఉన్నా అంటది. ఎర్ర చీమ నల్ల చీమ కలిపి తెల్ల చీమను అడుగుతాయి, నువ్వెందుకు తెల్ల ఉన్నావు అంటే, నేను ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకున్నాను అంటే. అరే నేను ఒక జోక్ అడుగుతా, జోక్ ఏదో చెప్పు. ఒక ఎర్ర చీమ వచ్చి నేను పింక్ కలర్ గా ఉంటాను అని చెప్పింది, ఎందుకు? ఆ రోజు హోలీ ఏమో. నో రాంగ్. ఎర్ర చీమ నేను పింక్ కలర్ ఉన్నా అని చెప్పింది, అది అబద్ధం చెప్పింది. అరే బాగా చెప్పింది ఆరా. ఏంటంటే నా చేతిలో 4 క్యూ కార్డ్స్ ఉన్నాయి. ఈ 4 క్యూ కార్డ్స్ లో ఒకటి బకరా, 3 సేఫ్. ఈ 4 కార్డ్స్ ని మేము బాగా షఫల్ చేసి ఇలా పెడతాం. ఒక్కొక్కరు ఒక్కొక్క కార్డ్ తీస్తారు. ఒక బక్రా వచ్చిన స్టూడెంట్ కి మేము ఒక టాస్క్ ఇస్తాం. చాలా ఫన్ టాస్క్లు ఉంటాయి. సో కంప్లీట్ గా 4 టాస్క్లు ఉంటాయి అండ్ 4 5,000 ఉంటాయి, టోటల్ గా 20,000. ఇక్కడ కష్టమైన పార్ట్ ఏంటంటే, ఆ ఫన్ టాస్క్ జరుగుతున్నప్పుడు మీరు నలుగురు అస్సలు నవ్వకూడదు. మీరంతా నవ్వచ్చు, అయితే మీరు నవ్వుతున్నట్టు మాకు గనక కనిపిస్తే మైనస్ అలా వెళ్ళిపోతుంటది. ఆ డబ్బు ఎవరికి వెళ్తుంది అంటే, రవి అండ్ శ్రీముఖి అని టాప్ యాంకర్స్ జోబ్ లోకి వెళ్ళిపోతుంది, మా జేబులోకి వెళ్ళిపోతాయి. ఓకేనా? అర్థమైందా? ఇలాగా మిగిలిన డబ్బులు ఎన్నుంటే సరే, లాస్ట్ కి అట్లీస్ట్ 100 రూపీస్ మిగిలిన అవి మీకు. ఆల్ ది బెస్ట్. క్యూ కార్డ్స్ ఆన్ ది టేబుల్. 3 2 1 గో. బక్రా బక్రా బక్రా. టాస్క్ ఏంటంటే కార్తిక్, అద్భుతమైన మా పెయింటర్ రవిలోని ఇంకొక కోణం. పెయింటర్ కూడా ఆయన పచ్చబొట్లు కూడా వేస్తుంటాడు సైడ్ బిజినెస్ గా. నవ్వుతున్నావు. ఫెంటాస్టిక్ గా చేసావు, అస్సలు నవ్వలేదు. మా నచ్చుమి వచ్చినా మా వెంకీ వచ్చినా గానీ నువ్వు నవ్వలేదు. అండ్ మిగిలిన ఈ డబ్బులు 3,300 రూపీస్ మీరు గెలుచుకున్నారు. ఫస్ట్ టాస్క్. 3 2 1 గో. బక్రా బక్రా బక్రా. ఏం లేదు, నేను నిన్ను దగ్గరుండి ఒక వరుడు లాగా రెడీ చేస్తాను. మంచి తిలకం పెట్టి, బాసికం పెట్టి, పంచగట్టి, పసుపు రాసి అన్ని చేస్తాను. ఓకే, లెట్స్ బిగిన్ ద టాస్క్. ప్లీజ్ బి సిటెడ్. చెంపకి చుక్కని పెట్టి, పాదాలకి పారాణి పూసి, మా హృదయాలను బోయిలుగా మలచిన ఈ పల్లకిలో. పెళ్లి కొడుకు నవ్వుతాడు ఏడన్నా. ఈ ఏడు పెళ్లి కొడుకు ఏంటి? రాణిగారికి సిగ్గు
నవ్వులు వచ్చే రాజుగారికి చిరునవ్వొచ్చే. నరసప్ప నవ్వురా, నరసప్ప పెళ్లి కొడుకురా, మీ పెళ్లి కూతురు బాగున్నాడా? సూపర్. ఎంత సంపాదించుకున్నారంటే 4,400 రూపాయలు. 3, 2, 1 go. బక్రా 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 బక్రా. నరసప్పకి ఇవ్వబోతున్న టాస్క్ ముద్దుల ప్రియుడు అనే టాస్క్ ని పర్ఫార్మ్ చేయడానికి ఒక అందమైన అమ్మాయి. లెట్స్ వెల్కమ్ హర్. గుసగుసలను వినరా సరసరా ఆకే విషంగా సరసరా పై పైకి రారా సరసరా నీకై విషం కానా. అరే బొచ్చేది నా తల మీద. ముద్దే పెట్టు ముద్దే పెట్టు ముద్దు మీద ముద్దే పెట్టు ముత్యం లాంటి ముద్దే పెట్టు చెట్టగా పెట్టు పెట్టు ముద్దే పెట్టు ముద్దే పెట్టు ముద్దెర్ లాంటి ముద్దే పెట్టు మూడే పెంచు ముద్దే పెట్టు మూడు ముళ్ళు పడే పెట్టు పైనుంచి జారి పడ్డ చందమామ ముక్కమా ఓకే టైమ్ అప్, టైమ్ అప్. ఫస్ట్ టాస్క్ కి 3,300 వచ్చింది, సెకండ్ టాస్క్ కి 4,400 వచ్చింది. ఈ టాస్క్ కి మీరు గెలుచుకున్న అమౌంట్ 3,700 రూపీస్. మీరిద్దరు బక్రాలు అయ్యారు ఇప్పుడు. ఓకే, మీ టాస్క్ ఏంటో చూద్దాం. మా దగ్గర ఇక్కడ ఐస్ ఉంది. ఈ ఐస్ ని మా రవి ఎలా వాడతాడో అలా వాడతాడు, మనం చూద్దాం. నవ్వు ఎలా ఆపుకుంటాడో చూద్దాం. సూపర్ మచ్చి సూపర్ మచ్చి. కాబట్టి 2,500 మొత్తం 5,000 నా చేతిలో ఉన్నాయి. నరసప్ప, నువ్వు సక్సెస్ఫుల్లీ ఓన్లీ 400 మాత్రమే మరోసారి ప్రూవ్ చేస్తారా నువ్వు మొగోడు అని. ఓకే, మరి సమతకి ఎలాంటి టాస్క్ వస్తుందో చూద్దాం. రెడీ, 1, 2, 3 and go. రంగు రబ్బ రబ్బ రంగు
నవ్వండి. ఒకసారి నవ్వుతారండి అయ్యా. నవ్వు. చెవులో పోవచ్చు కదా వాటర్. నవ్వింది. అనిత తల పైకి అనిత తల పైకి పెట్టు. అనిత సమత వాడిని చెయ్యి మూసుకోమని చెప్పండి. అంటే చెయ్యి మూసుకోమని చెప్పు ఒకసారి. మూసుకో. ఒక్కసారి నువ్వు నవ్వుతే మొత్తం టాస్క్ ఓవర్. రెడీ 5 4 3 2. సూపర్ రా మీరు. నరసప్ప అండ్ సమత ఆల్ టుగెదర్ అవుట్ ఆఫ్ 5000 మీరు గెలుచుకుంది 2600 రూపీస్. మరి స్టూడెంట్స్ అందరూ కష్టపడి 4 టాస్క్లు పర్ఫామ్ చేసి అందులో మీరు అంతా కలిసి అవుట్ ఆఫ్ 20,000 గెలుచుకున్న అమౌంట్ 14,000 రూపీస్.